ఇంకా 5 రోజులు మోషే సుఖోపవాస ధ్యానములలో మిగిలి ఉన్నాయి. కావున శ్రద్ధగా దేవదాసాయి గారి యొక్క ప్రసంగాలు వినాలని దేవుని బిడ్డలను కోరుకుంటున్నాము. నేడు 35వ దినమున నిర్గమకాండంలోని అధ్యాయాలలో 1వ అధ్యాయం నుండి 20 అధ్యాయాల్లో ఏ సందర్భాలలో ఇశ్రాయేలుకు దేవుడు చేసిన మేలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను చేసినో అవి అధ్యాయాల వారీగా తెలుసుకుందాం. మరణాత మోషే సుఖోపవాసాలలోని 35వ దినము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 1 నుండి 20 అధ్యాయాలను చదువుకుందాం. ప్రార్థన. తండ్రి, ఈ నిర్గమకాండమును మా నిర్గమము కొరకై ఏర్పాటు చేసినావు, వందనములు. మేమును నీ పిల్లల వలె ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాము గనుక వారి ప్రయాణమును మా రాకడ ప్రయాణమునకు ముంగుర్తుగా ఉంచినావు, నీకు స్తోత్రములు. మా ప్రయాణమునకు మమ్మును సిద్ధపరచుటకు నీ పిల్లల ప్రయాణ గ్రంథము వివరించుము. మేము యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. 1వ అధ్యాయము. యోసేపును అతని అన్నదమ్ములను చనిపోయిరి. క్రొత్త ఫరో వచ్చెను. హెబ్రీయులు విస్తరించుచున్నందున వారికి ఎక్కువ శ్రమలు కలిగెను. షిఫ్రా, పూయా అను హెబ్రీ మంత్రసానులు హెబ్రీయుల మగపిల్లలను నదిలో పరవేయుటకు ఆజ్ఞాపింపబడెను. 2వ అధ్యాయము. మోషే జన్మము. రాజకుమార్తె పెంచుట. 2 ఇశ్రాయేలీయుల కలహము. మోషే మిద్యాను వచ్చివేయుట. మోషే వివాహము చేసుకొనగా కుమారుడు కలుగుట. ఐగుప్తీయులు పెట్టిన శ్రమలను గూర్చి మొరపెట్టగానే దేవుడు వినుట. దేవుడు ఇశ్రాయేలీయులందు లక్ష్యముంచుట. 3వ అధ్యాయము. పొదలో మోషేకు దేవునికి జరిగిన సంభాషణ. 4వ అధ్యాయము. కర్ర, చెయ్యి అద్భుతములు చూపించుట. మోషే తన మామైన యొద్ద సెలవు తీసుకుని వెళ్ళుట. దారిలో కుమారునికి సున్నతి చేయుట. అహరోనును కలుసుకొని అద్భుతములు వినిపించుట. పెద్దలందరితో చెప్పుట. అప్పుడు మోషే అహరోనులు ప్రజల యొద్దకు వెళ్ళుట. అహరోను పొద చరిత్ర చెప్పెను. అద్భుతములు చేయగా చూచి ప్రజలు నమ్మిరి. 5వ అధ్యాయము. మోషే అహరోనులు ఫరోను చూచి సంగతులు చెప్పి ప్రజలను వెళ్ళనీయడనెను. అతడు ఒప్పక ప్రజలకు ఎక్కువ పని చెప్పెను. గడ్డి ఇయ్యబడలేదు. గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తంతా ప్రజలు చెదిరిపోయిరి. గడ్డి లేదనియు నాయకులు కొట్టుచున్నారనియు ఫరోకు చెప్పుట, ప్రజలు దారిలో మోషేకు చెప్పుట, ప్రజలు మోషే మీద ఇసుకుగొనిరి. కానీ మోషే దేవుని ప్రార్థించెను. 6వ అధ్యాయము. దేవుని బలవంతము చేత అతని పోనిచ్చును. దాసత్వంలో నుండి విడిపింతునని ప్రజలతో దేవుడు చెప్పుట. మోషే మాట వారు వినకపోవుట. ఫరో యొద్దకు వెళ్ళమని మోషేతో దేవుడు చెప్పెను. ప్రభువా, నా మాట అతడెట్లా వినునని మోషే అనెను. పితరుల మూల కుటుంబములు వివరించబడుట. 7వ అధ్యాయము. దేవుడు మోషేతో, నీవు ఫరోకు దేవుడవు, అహరోనుకు ప్రవక్త అని చెప్పుట. ఫరోను కఠినపరుతును, సూచక క్రియలు చేతును అని చెప్పుట. అహరోను కర్ర మాంత్రికుల కర్రలను మృంగుట. ఏటి నీళ్లు రక్తమగుట. 8వ అధ్యాయము. 7 రోజులకు కప్పలు వచ్చెను. ఫరో ప్రార్థన కోరెను. కప్పలు చనిపోయినవి కానీ ఫరో ప్రజలను పోనీయలేదు. ధూళి పేలగుట, ఇది దేవుని శక్తి అనుట. జోరీగులు వచ్చుట, జోరీగులు అంతరించుట. 9వ అధ్యాయము. పశువుల తెగులు కలుగుట. ఫరో హృదయము కఠినమైనందున ప్రజలను పంపలేదు. ఆవపుతో దద్దుర్లను పుట్టించుట, ప్రజలను పోనీయకుండుట. వడగండ్లు పిడుగుల బాధతో ఫరో ప్రజలను పోనీయలేదు. 10వ అధ్యాయము. మిడతల బాధ. ఫరో ప్రజలను పోనీయడాయను. చీకటి బాధ. ఫరో మోషేతో, నా ముఖము చూచిన దినమున మరణమవుదునెను, నేను నీ ముఖము చూడనని మోషే అనెను. 11వ అధ్యాయము. ప్రథమ పుత్రుని మరణ ప్రవచనము. 12వ అధ్యాయము. పస్కా స్థాపన. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చివేయుట. 430 సంవత్సరములు బానిసత్వము నుండి విడిపించబడుట. 13వ అధ్యాయము. తొలిచూలివి యెహోవై ఉన్నవి. ఇశ్రాయేలు యుద్ధ సన్నుద్ధులే సుకోత్తు, ఏతాము వచ్చిరి. మేఘ స్తంభము. 14వ అధ్యాయము.
ఫరో వారిని తరమగా నేను మహిమపరుచుకొందునని దేవుడు చెప్పెను. నేను మీ పక్షముగా యుద్ధము చేసేదనని దేవుడు చెప్పెను. సాగిపోవుడని ప్రభువు చెప్పెను. ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. ఐగుప్తీయులు నీటిలో నశించిరి. ఇజ్రాయేలీయుల విశ్వాసము వృద్ధి ఆయను. మొదటి సనుగు 11వ వచనములో ఉన్నది. 15వ అధ్యాయము మోషే కట్టిన జయకీర్తన, దానిలో రాయి, సిసాము, దేవాలయము గమనించవలసినవి. జనములు ఫిలిస్తీయులు, ఎదోమియాయులు, మోయాబీయులు, కనానీయులు భయపడుదురు అనున్నది గమనింపవలసినది. ఐగుప్తీయులు సముద్రములో నశించిరి. మిర్యాము మరియు తన స్నేహితులు పాట పాడిరి. షూరు అరణ్యములలో 3 దినములు ప్రయాణము, నీళ్లు లేవు అక్కడ. 2వ సనుగు మార అనగా చేదు నీళ్లు. దైవిక స్వస్థత వాగ్దానము, ఎలీము నీటి బుగ్గలు. 16వ అధ్యాయము సీను అరణ్యమునకు వచ్చిరి. 3వ సనుగు అనగా ఆహారము లేదని మన్నా వాగ్దానము. యెహోవా మహిమ మేఘములలో వారికి కనబడెను. 7వ వచనము మన్నా ఉండదు. రాబో తరములు చూచుటకు మన్నాను దాచుట. 17వ అధ్యాయము రెఫీదీయములో నీళ్లు దొరకలేదు. ప్రజలు శనిగిరి. మస్సా మెరీబా బండలోని జలము. రెఫీదీములో అమలేకులు ఇజ్రాయేలుతో యుద్ధము. కొండ మీద మోషే, అహరోను, హూరు కొండ క్రింద యెహోషువ సైన్యము. యెహోవా నిషి అనగా ధ్వజము. 18వ అధ్యాయము మోషే యొద్దకు వచ్చుట, మోషే యిత్రోకు యావత్తు చరిత్ర వినిపించుట, ఇజ్రాయేలుల విషయము పితృ బలులు అర్పించుట, పెద్దలను ఏర్పాటు చేయించుట, స్వస్థానమునకు వెళ్ళుట. 19వ అధ్యాయము సినాయి అరణ్యములో దిగిరి. భూమి అంతయు మీది అనే అద్భుత వాగ్దానము అందుకునుట. సినాయి కొండ మీద దైవ అనగా బాహట ప్రత్యక్షత. ప్రజలు మేర దాటితే హాని. ఆమేన్. దీవెన. నేటి దిన ధ్యానము ద్వారా ఏర్పాటు జనుల దర్శన ప్రత్యక్షత అనుభవములు పెండ్లి కుమారుడు మీకు కలిగించి ఆయన మహిమ కొరకు ఆయత్తపరుచుకొనుగాక. ఆమేన్. నిర్గమకాండంలోని 19 అధ్యాయాల వివరములు విన్నాము. రేపు 20వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయంలో దేవుడు చేసిన కార్యములను విందాం. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.